నమస్కారం. మా దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. సమస్త జగతికి చైతన్యాన్ని కలిగించే సూర్యభగవానుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవ స్వరూపంగా విరాజిల్లుతున్న సూర్యభగవానుణ్ణి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల స్వరూపంగా పురాణాలు చెబుతున్నాయి. ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడిని పూజించేందుకు మన దేశంలో వివిధ దివ్యధామాలు ఉన్నాయి. అలాంటి ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యనారాయణమూర్తి దివ్యధామమైన అరసవెల్లి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరాయణ, దక్షిణాయన పర్వదినాల్లో శ్రీ సూర్యభగవానుని లేత కిరణాలు స్వామి పాదాలపై సోకేలా అరసవెల్లి సూర్యనారాయణమూర్తి ఆలయాన్ని నిర్మించారు. ఆ రోజు స్వామివారిపై పడే సూర్యకిరణాలను దర్శించుకుంటే సమస్త దోషాలు మటుమాయమైపోతాయని చెబుతారు. ప్రత్యేక పర్వదినాల్లో శ్రీ సూర్యనారాయణమూర్తికి జరిగే అభిషేకాలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు చేసే అభిషేకాలు చేసేవారికే కాదు, చూసేవారికి కూడా పుణ్యఫలం దక్కుతుంది. హరే సూర్యనారాయణ పురాణ ప్రసిద్ధి నొందిన ఈ ధామం శ్రీకాకుళం పట్టణానికి అతి సమీపంలో ఉంది. సూర్యభగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఆ స్వామి కరుణా కటాక్షాల వల్లనే సమస్త చరాచరాలు జీవం పోసుకుంటున్నాయి. మన దైనందిన జీవితంలో విశేషమైన ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న శ్రీ సూర్యనారాయణుణ్ణి శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా పురాణాలు చెప్తున్నాయి. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే సఖిలం యశ్చందమసి యశ్చాగ్నౌ తేజో విద్ధిమామకం అంటారు. అనగా లోకాలను ప్రకాశింపచేసే సూర్యభగవానుడి తేజస్సు తనదేనని శ్రీకృష్ణుడి గీతలో సెలవిచ్చాడు. కాబట్టి పరమాత్మయే ఈ క్షేత్రాన భక్తులకు సూర్యభగవానుని రూపంలో దర్శనమిస్తున్నాడు. అనేక జన్మార్జిత పాపాలను పోగొట్టి పునీతులను చేస్తున్నాడు. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని పంచాయతన పూజలో సూర్యభగవానుడికి అగ్రస్థానాన్ని ఇచ్చారు. సూర్యయే వత్రిలోకస్య మూలం పరమదైవతం అని కూడా అంటారు. అంటే సూర్యుడే 3 లోకాలకు కారణం. అలాగే రవైకర సహస్రం యత్ ప్రాగ్మయ సమాదాహృతం తేషాం శ్రేష్ఠ పునః సప్తరశ్మయో గ్రహ సన్నిధ అనడం వల్ల సూర్యుని 1000 కిరణాలతో ముఖ్యమైన 7 కిరణాలే గ్రహాలని తెలుస్తుంది. కనుక గ్రహపతియగు సూర్యభగవానుని అనుగ్రహం వలన భక్తులకు సర్వగ్రహ శాంతి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. మన రాష్ట్రంలో సూర్యభగవానుని లీలలకు పెట్టింది పేరుగా అరసవెల్లి విరాజిల్లుతుంది. 7వ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. శ్రీరాముడు రావణవధ చేసే ముందు అమితమైన శక్తిని కలిగించే ఆదిత్య హృదయం అనే మహామంత్రాన్ని జపించినట్లు మన పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆయా పర్వదినాలలో సూర్యనారాయణమూర్తి వారిపై పడే సూర్యకిరణాలను దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తులు నమ్ముతారు. అలాగే ఇక్కడ ఈ ఆలయంలో రథసప్తమి పర్వదినం నాడు జరిగే అభిషేకాలు అత్యంత నయనానందకరం. ఆయా పర్వదినాలలో స్వామివారిని జల ఫల పుష్పాలతో అభిషేకిస్తారు. అత్యంత మనోహరంగా ఉండే ఈ దృశ్యాన్ని చూడడానికి 2 కన్నులు చాలవంటే అతిశయోక్తి కాదు. గర్భాలయంలో స్వామివారి విగ్రహం నందు నడుం భాగంలో కత్తి ఒకటి కనిపిస్తుంది. దీనిని సూర్యకటారి అని పిలుస్తారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి కూడా ఇలాగే నడుము మీద కత్తి ఒకటి కనిపిస్తుంది. ఆ కారణంగానే శ్రీ సూర్యనారాయణమూర్తిని తిరుమలేశుని అంతటి మహిమాన్వితునిగా భావిస్తారు. శ్రీ సూర్యనారాయణమూర్తి వారికి జరిగే ఆయా వేడుకలన్నీ దేదీప్యమానమై భక్తులకు అవ్యక్తమైన ఆనందాన్ని సొంతం చేస్తాయి. మాఘమాసంలో వచ్చే అన్ని ఆదివారాల్లోనూ సూర్యనారాయణమూర్తిని పూజించడం మన సంప్రదాయంగా వస్తుంది. రథసప్తమి నాడు అరుణోదయ సమయంలో స్నానం చేయడం మహాఫలదాయకమని వ్రతచూడామణి అనే గ్రంథం తెలియజేస్తుంది. అచల సప్తమి నాడు స్త్రీలు అదృష్టం, సౌభాగ్యం, సౌందర్యాన్ని ఆశించి ఉపవాసం ఉండి పూజ చేస్తారు. అరసవెల్లిలో బ్రహ్మ పుష్కరిణి ప్రత్యేక దినాల్లో భక్తులతో నిండిపోతుంది. సూర్యుడే లోకాల యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తున్నాడు.
ఆ స్వామి త్రిమూర్తి స్వరూపుడిగా వేద స్వరూపుడిగా పూజలందుకుంటున్న ఈ అరసవిల్లి క్షేత్రాన్న సాకారుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అలాంటి లోకరక్షకుడు కొలువైన ఈ దివ్యధామం రథసప్తమి రోజుల్లో అశేష భక్తజన సందోహంతో సూర్యస్థుతితో మార్మ్రోగిపోతుంది. సూర్యభగవానుడు కొలువైన ఈ దివ్యాలయం 7వ శతాబ్దానికి ముందు నుండే ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతున్నది. ఆ కాలంలో దేవేంద్రవర్మ అనే రాజు ఇక్కడ స్వామికి విశేషంగా మాన్యాలు ఇచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే 16వ శతాబ్దంలో మతావేశపరులకు దుండగులు దేవాలయ పరిసర ప్రాంతాన్ని ధ్వంసం చేయడంతో ఆలయం తిరిగి శిథిలావస్థకు చేరుకుంది. క్రీస్తు శకం 1788లో ఎలమంచిలి పుల్లాజీ పంతులు కృషితో ఈ ఆలయం పూర్వశోభను సంతరించుకుంది. అనంతరం 1999లో వరదువాజీ దంపతులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తుంది. అరసవిల్లిలో కొలువైన సూర్యనారాయణమూర్తిని హర్షవిల్లి పురావాసాం ఛాయోష పద్మానీతం సర్వదేవతాను తరణౌని భాస్కరం మంగళాకారం అంటూ స్తుతిస్తారు. ఈ క్షేత్రాన్ని హర్షవిల్లి అని పిలిచేవారట. పూర్వం దీనులు, అంధులు, కుష్ఠరోగులు, బొల్లి తదితర మచ్చలు కలవారు ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ సూర్యనారాయణమూర్తిని ఆరాధించగా వారి రుగ్మతలు పోయి వారంతా హర్షభరితులయ్యేవారంట. ఆ కారణంగానే ఈ క్షేత్రం అరసవిల్లిగా ఖ్యాతి చెందింది. కాలక్రమంలో ఈ క్షేత్రం హర్షవిల్లిగా రూపాంతరం చెందింది. సూర్యోపాసన ఆత్మోపాసనకు దారితీస్తుంది. వేద పురాణాల్లో సూర్యుడిని భగవంతునిగా ఆరాధించడం వల్ల అనాదిగా మనం సూర్యుడిని ప్రత్యక్ష దైవంగానే పూజిస్తున్నాము. ఈ సూర్య నమస్కారాలకు పెట్టింది పేరుగా అరసవిల్లి విరాజిల్లుతుంది. అక్కడ సూర్య నమస్కార మండపంలో వ్రతాన్ని ఆచరిస్తే సర్వ రుగ్మతలు పోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ దివ్యక్షేత్రంలోనే భక్తులకు పుష్కరిణి దర్శనమిస్తుంది. రథసప్తమి తదితర విశేష దినాలలో ఈ పుష్కరిణి భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది. ప్రతి భక్తుడు సూర్యనామ జపంతో పవిత్రమైన ఈ పుష్కరిణిలో స్నానాదులు చేస్తారు. ఇక్కడ ఈ క్షేత్రంలో స్నానాదులు చేస్తే భక్తుల శరీర రుగ్మతలన్నీ మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ ఆలయంలో ఐరావతాన్ని అధిష్ఠించిన దేవేంద్రుని మూర్తి ఒకటి విలసిల్లుతుంది. ఈ స్వామి కూడా శ్రీ సూర్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రుడైనట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా తెలుస్తుంది. అతి ప్రాచీనమైన సూర్యనారాయణమూర్తి ఆలయం స్వామివారి లీలా విశేష ఫలితమేనని భక్తులు నమ్ముతారు. సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో చేసే సూర్య నమస్కారాలకు ఓ విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ఈ ఆలయంలోనే ఉన్న సూర్య నమస్కార మండపంలో సూర్య నమస్కార వ్రతం ఆచరిస్తే సర్వ రుగ్మతలు పోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణంగానే వేల మంది భక్తులు ఇక్కడ ఈ మండపంలో శాస్త్రయుక్తంగా సూర్య నమస్కార పూజలు జరిపించి తరిస్తారు. అలాగే ఈ దివ్యాలయంలో వివిధ దేవీ దేవతల ఆలయాలు భక్తులను ఆనంద పారవస్యంలో ముంచుతున్నాయి. ఆయా ఆలయాలను దర్శించుకున్న భక్తులు ఆత్మానంద భరితులవుతారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి భక్తుడు స్వామివారి దర్శనానికి వచ్చి స్వామిని మనస వాచ కొలిచి తమ కోరికలు నివేదించుకుంటారు. శ్రీ సూర్య భగవానుడి లీలలతో అరసవిల్లి దివ్యక్షేత్రం అలలాడుతుంది. స్వామి కరుణా కటాక్ష వీక్షణాలతో ఇక్కడ భక్తులకు పూర్ణ తేజస్సు లభిస్తుందని నమ్మిక. ఈ దివ్యాలయంలో సూర్యభగవానుడిని సేవించి ఏకభుక్తం చేసి ఆదివార నియమాలను పాటిస్తూ స్వామిని స్తుతిస్తే లోకరక్షకుడైన ఆ స్వామి సకలైశ్వర్యాలను ప్రసాదిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం చేరవచ్చు. అక్కడ నుండి స్థానిక రవాణా సౌకర్యాల ద్వారా కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరసవిల్లి సూర్యనారాయణ క్షేత్రాన్ని దర్శించవచ్చు. రైలు మార్గాన భువనేశ్వర్, కోల్కతా వైపు వెళ్లే కోనార్క్, గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్ వంటి ప్రధాన రైళ్లలో ఆముదాల వలసలో ఉన్న శ్రీకాకుళం రోడ్ స్టేషన్కి చేరుకుంటారు. అక్కడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి శ్రీకాకుళం టౌన్ మీదుగా వెళ్ళవచ్చు. సూర్యదేవుని విశిష్టత అనిర్వచనీయమైనది. సృష్టి స్థితి లయకారునిగా వేద స్వరూపునిగా భక్తుల చేత నిత్యం నీరాజనాలు అందుకుంటున్న ఆ సూర్యనారాయణమూర్తి కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో మా దేవాలయాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.